లోపం ఎక్కడున్నదో ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఆలోచించుకోవాలి. ప్రస్తుతం తెలంగాణలో అయితే స్ట్రగుల్ ఎక్కువైంది. యూరియాకి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు అంత విఫలమవుతున్నారు? ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి సందర్భం, అంతకుముందు చంద్రబాబు పరిపాలించినప్పుడు కూడా యూరియా కొరత రాలేదే. యూరియా కోసం బారులు తీరాల్సిన పని రాలేదే. మళ్ళీ చెప్పులు క్యూ లైన్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి రాలేదే. అదే సందర్భంలో యూరియాకి సంబంధించి ఇట్లాగా యాప్లో ఓటీపీ ఉంటేనే రిజిస్టరు. ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, మీ సేవా కేంద్రాల్లో బుక్ చేసుకోవచ్చని. ఎందుకు ఈ స్థితికి వచ్చింది? ప్రభుత్వం దగ్గర లోపం ఉందా, రైతు దగ్గర లోపం ఉందా? రైతు దగ్గర అయితే లోపం ఉండదు. ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ ఫెయిల్యూర్ అవుతుంది. దానికోసం ఒకటి కాకుండా రెండు కాకుండా 3 ఇట్లాంటి మార్గాలు. లోపం సరిచేసుకోకపోతే ఒక ఈజీగా పరిష్కారం అయిపోయి ఇంటి దగ్గరకు వచ్చే ఎరువుని లేదా మన ప్రాంతంలో ఉండేటటువంటి ఎరువుల్ని ఇన్ని రకాల ట్విస్టుల మధ్యన, ఇదివరకు కనుక గ్యాస్ బండ్ ఇప్పుడు ఇంటికి వచ్చేదాన్ని మొన్న ఎట్లాంటి వివాదం చేశారో అట్లా చేసుకోవడం వలన ప్రభుత్వాల అసమర్థత కిందన కనబడుతుంది తప్పించి సమర్థత కింద రాదు.